హాయ్ హలో వెల్కమ్ టు మామ్ షెఫ్ కుకింగ్లో ఈరోజు రెసిపీ మ్యాంగో పాప్సికల్స్. క్రీమీ మ్యాంగో పాప్సికల్స్ అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్తో యూజ్ చేసేసిన రెసిపీ అండి. ఈ రెసిపీని ఎలాంటి ప్రిజర్వేషన్స్, ఫుడ్ కలర్స్ ఇలాంటివి ఏమీ యాడ్ చేయకుండా చాలా ఈజీగా చేసిన ప్రొసీజరు. బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసి కిడ్స్కి ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు ముందు మిక్సర్ జార్లోకి ఒక మీడియం సైజ్ మ్యాంగో పల్ప్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ దశేరి వేరియంట్ తీసుకున్నాను. 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్, 1/4 కప్ ఆఫ్ ఫ్రెష్ క్రీమ్. మీరు ఫ్రెష్ క్రీమ్ బదులు ఫ్రెష్ మలై, పాలపైన మీగడ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాంట్లోకి 200 ml ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ని చాలా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలండి. షుగర్ గ్రాన్యూల్స్, మ్యాంగో పీసెస్ ఇలా ఏమీ అనేవి లేకుండా ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మినిమం 1 minute బ్లెండ్ చేసుకుంటే ఇలా క్రీమీగా వస్తుంది. చూసారా ఎంత క్రీమీగా ఉందో. ఇప్పుడు ఈ మిక్చర్ మొత్తాన్ని మౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. పాప్సికల్స్ మౌల్స్ ఏమీ అవసరం లేదు. టీ గ్లాసెస్, కాఫీ గ్లాసెస్ ఉంటాయి కదా రెగ్యులర్గా, వాటిలో కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ మిక్చర్కి నేను వీటిపైన క్లీన్ ఫిల్మ్ని పెట్టుకున్నానండి. వాటికి ఇచ్చిన మౌల్ క్యాప్స్ నేను యూజ్ చేయలేదు. ఇలా పెట్టుకుంటే న్యాచురల్ లుక్ వస్తుందని నేను ఐస్ క్రీమ్ స్టిక్స్ని యూజ్ చేశాను. వీటికి ఇలా ఫైన్ ర్యాప్ చేసుకోవాలి. ర్యాప్ చేసుకున్న క్లీన్ ఫిల్మ్ పైన నైఫ్ తోటి చిన్నగా కట్స్ పెట్టుకున్నాను. ఆ కట్స్లోకి ఐస్ క్రీమ్ స్టిక్స్ని ఇలా గుచ్చుకు పెట్టుకోవాలి. ఇలా దీనివల్ల ఏమవుతుందంటే స్టిక్స్ అనేవి అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా ఉంటాయి. మనకి న్యాచురల్ పాప్సికల్ లుక్ వస్తుంది. ఫిల్ చేసుకున్న పాప్సికల్స్ ఇవన్నీ తీసుకొని మనం డీప్ ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసుకోవాలండి. నేను 1 whole night వదిలేసాను వీటిని. నెక్స్ట్ ఓపెన్ చేసి క్లీన్ ఫ్లేమ్ని రిమూవ్ చేసుకొని ఒక 1/2 glass వాటర్ పెట్టుకొని ఆ వాటర్లో పాప్సికల్స్ని యాక్చువల్లీ మనం డిప్ చేసి తీయాలండి. ఇలా డిప్ చేసి తీయటం వల్ల పాప్సికల్ అనేది విరగకుండా నీట్గా బయటకు వస్తుంది. ఇఫ్ నాట్ పాప్సికల్ అనేది ఇలా డైరెక్ట్గా తీస్తే విరిగిపోతుంది. పాప్సికల్ని మనం వాటర్లో డిప్ చేసి అన్నీ ఇలానే వాటర్లో ఒక 2 to 3 secondsని డిప్ చేసి తీయాలండి. ఇదిగో చూడండి, అన్నీ చాలా క్రీమీగా వచ్చినాయి కదా. అస్సలు ఏమాత్రం ఐసీగా ఉండదండి. చాలా క్రీమీగా టేస్టీగా ఉంటుంది. అన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ యూస్ చేసాము ఇందులో. మీరు కనుక ఇలా ట్రై చేయండి ఇంట్లో, డెఫినెట్గా మీ కిడ్స్ లైక్ చేస్తారు. బయట కొన్ని మని అస్సలు అడగరు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మీకు కనుక రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.